5వ అధ్యాయము 19వ వచనం. దేవుడి సంబంధమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడున్న దేవా, జీవం గల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధుల నామమునకు వందనాలు. దయగల తండ్రి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారమైన సంగతులను, గూఢమైన సంగతులను మాకు బయలుపరచండి తండ్రి. మా ప్రభువా, నీ వాక్యానుసరమైన జీవితం మేము జీవిస్తూ ఉండాలి తండ్రి. నీ వాక్యానుసరంగా మేము నడుస్తున్న వారమే ఉండాలి ప్రభువా. నీ వాక్యంతో మేము ముక్తి కట్టబడి ఉండాలి ప్రభువా. నేను నీ వాక్యానికి మేము లోబడి జీవించాలి తండ్రి. నీ వాక్యములు చెబుతున్నప్పుడు నీ బిడ్డలందరూ కూడా మంచి మనసుతో, మంచి హృదయంతో, నాయన మా ప్రభు మంచి మనసాక్షి కలిగిన బిడ్డలై నాయన నీ వాక్యము ఎంతగా లోతుగా ధ్యానించే ధన్యత బిడ్డలకు దయచేయము తండ్రి. అయ్యా నా తండ్రి, వాక్యమును ఎవరు కూడా పెడచెవిన పెట్టద్దు ప్రభువా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా లేచిపోకూడదు ప్రభువా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా ఫోన్లో మాట్లాడకూడదు ప్రభువా. నా తండ్రి, నీ మాటకి లోబడినట్టు ప్రభువా. ఫోన్ మాట్లాడితే నీ మాటకి లోబడనట్టు ప్రభు నా తండ్రి. మా ఇష్టానుసారంగా తిరిగితే నీ మాటలకు లోబడనట్టు ప్రభు నా తండ్రి. ఎందుకంటే మా ప్రభా, నీకు లోబడి బిడ్డలమై ఉండాలి, నిన్ను అనుసరించే బిడ్డలమై ఉండాలి, నిన్ను ప్రేమిస్తున్నమైన బిడ్డలమై ఉండాలి ప్రభా. నా తండ్రి నైనా ఈ వాక్యము నా తండ్రి మా జీవితంలో నాటపడాలి తండ్రి నైనా. మేము అంచెలంచెలు ఎదగలే ప్రభు నా తండ్రి. ఆయన ఈ లోక అధికారం నాడు మమ్మల్ని మోసం చేయకుండానట్లు వారి ఉచ్చు నుంచి, వారి వల నుంచి మమ్మల్ని తప్పించడానికి కొరకు సహాయపడే దేవుడు తండ్రి. ఆయన ఈ సమయం ఉంది నా తండ్రి. ఆయన ఈ వాక్యం రైతుండగా మంచి నిలబడ్డ విత్తనము 30 60 100 ఫలితం పొందుకున్నట్టుగా నా తన బిడ్డల జీవితంలో మేలుతో ఆశీర్వాదంతో నింపమని, ప్రతి కుటుంబమును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దేవుని బిడ్డలారా, చాలా సంతోషము, చక్కటి ఆనందము. మరి మంచి ఆరాధన చేసుకొని, పాటలు పాడుకొని గంభీరంగా దేవుని స్తుతించాము. మనమందరి కొరకు ప్రార్థన చేసాము. మన దేవుడు సర్వసంపన్నుడు, సర్వాధికారి ఉన్న దేవుడని నిత్యము ఎల్లప్పుడూ ఆయనను మనం స్తుతిస్తుంటున్నాం. అందుకొరకు ఈరోజు మరి హౌ టు అవాయిడ్ సాతాన్ స్నేక్స్ అనే అంశము, సాతాను గుచ్చును ఎలాగో తప్పించుకోవాలి, వారి వల నుంచి ఏ రీతిగా తప్పించుకోవాలి అనే మాటలను మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. దేవుడు బిడ్డలారా, ఎక్కువగా మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తులకు కూడా ఎత్తి చూపుతుంటున్నాడు. మరి ఆనాడు కొంతమంది దైవ సేవకులు, జారాస్ట్రీనటువంటి వాళ్ళు, బిలిగ్రామ్ కానీ, ఆలాంగిచ్ కానీ, రైనర్ బోల్కే కానీ, ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు బెనీన్ అటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ భక్తుల వాళ్ళంతా ప్రార్థనలో ఎక్కువ గడిపేవాళ్ళు. ప్రార్థన కూడికలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, మనకు ఎంత మనం ప్రార్థన చేస్తుంటే అంత దేవుడు మనకు తోడుండి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనము నార్మల్గా ఉన్నప్పుడు సాతాను మనకు అటాక్ చేస్తాడు. మనం నార్మల్ విశ్వాసం అంటాం కదా, మనము పూర్తి విశ్వాసం లేకుండా నార్మల్ అనేది ఏంటంటే మరి నార్మల్ ఒక లెవెల్లో ఉంటాం, మనం ఒక లెవెల్తో ఉండిపోతాం. అదొక రీతి ఒక లెవెల్ని మనం కంటిన్యూ వెళ్తాం. ఇంకా నేననేది ఏంటంటే ఇంకా ఎక్కువగా మనము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు వారిని ఓడించగలుగుతాం, వారి యొక్క రుచి నుంచి తప్పించుకోగలుగుతాం, వారి వల నుంచి మనము బయటకు రాగలుగుతాం. వారి ప్రయత్నాలు, వారి పన్నాగాలు మన మీద ఎప్పుడు ఉంటాయి. వాడు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడు.
మంచి కుటుంబాలను పట్టుకుంటాడు, మంచి కుటుంబాలను సొరబడతాడు, మంచి కుటుంబాలని పాడు చేస్తాడు. బైబిల్లో కూడా మంచి కుటుంబాలని వాడు ఎన్నో రకాలుగా పాడు చేశాడు. తిరిగి కట్టబడ్డ కుటుంబాలు ఉన్నాయి, తిరిగి ఆయన సన్నిధిలో నడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది జీవితంలో నేను అనుకుంటాను, దేవుని నమ్ముకుంటే ప్రయోజనం లేదేమో, లోకనుసరంగా జీవిస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వస్తారు. దేవుని నమ్మిన తర్వాత కొంతకాలం దేవుళ్ళు నడిచిన తర్వాత ఇలాంటి ఆలోచన వస్తాయి. ఒకరిని చూసి ఒకరు ఏమనుకుంటారంటే, వాళ్ళు ఆనందంగా జీవిస్తున్నారు కదా, వాళ్ళు నమ్మిరు, చెడిపోయారు, వాళ్ళు లోకంలో కలిశారు, మనం కూడా చెడిపోయినంత మట్టుకు ఏమవుతున్నది, దేవుని విషయం ఏమవుతుంది, లోకంలో కలిసిపోతే అందరితో పాటు అన్ని చేసుకోవచ్చు కదా అని కొందరికి ఆలోచనలు, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు మనకు ముప్పు తీసుకొస్తున్నాయి. ఈ ఆలోచనలు మన జీవితాన్ని పాడు చేసడానికి కూడా కడతారు. వాళ్ళు కొంతమంది ఏంటంటే బలహీనులు ఏమవుతారు అంటే, ఆ బలహీనతల నుంచి వాళ్ళు ఏమవుతారంటే ఆ బలహీనతలను పట్టుకొని ప్రభును ఆశ్రయిస్తారు, ప్రభును ప్రేమిస్తారు, ప్రభు దగ్గర మెప్పు పొందుతారు. ఆ తప్పని వాళ్ళు వాళ్ళకి వచ్చిన కష్టం మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి కష్టాలను జయించలేకపోతారు. దేవుని నమ్మిన తర్వాత నేను మీకు చెప్పే మాట ఏంటంటే, దేవుని నమ్మిన తర్వాత కష్టాలను ఎదుర్కొనే వారమై ఉండాలి. స్వస్థత అనేది మొదటి మెట్టు. రెండో మెట్టు ఏంటంటే, నీకు వచ్చిన కష్టాలు నీకు, ఎందుకంటే మళ్ళీ స్వస్థత కలిగిన తర్వాత కూడా నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ రెండో మెట్టులో మనం ఏం చేయాలంటే, వాటితో మనం పోరాటం చేయాలి, వాటితో మనం యుద్ధం చేయాలి. వాడు ఎప్పుడొక్క శోధన తీసుకొచ్చి పెడుతూనే ఉంటాడు, ఎప్పుడొక్క కష్టం తీసుకొచ్చి పెడుతూనే ఉంటాడు, ఏదో ఒక రకమైనటువంటి బలహీనతలు తీసుకుని వచ్చి మనకు పెడుతుంటాడు. అప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, సాధారణంగా ఈ కష్టాలను పెడుతున్నావు కాబట్టి ఈ కష్టాలకు నేను భయపడను, ఈ శ్రమలకు నేను భయపడను, నువ్వు ఎన్ని కష్టాలు నాకు పెట్టిన నేను భయపడను, నేను ధైర్యంగా నిలబడతాను, నా ప్రభు కొరకు నిలబడతాను, నా ప్రభు కొరకు సాక్షాత్తంగా జీవిస్తాను, నువ్వు నన్ను ఏమి చెయ్యలేవు అని పోరాడుతున్న వారమై ఉండాలి. వాడితో మనము యుద్ధం చేస్తున్న వారమై ఉండాలి. తప్పని వాడు లాస్ట్కు చివరికి మనల్ని విడిచిపెట్టిపోతాడు, లాస్ట్కు చివరికి వాడు మనల్ని విడిచిపెట్టిపోతాడు. అందుకే అపవాదిని గద్దించుడి, వాడు మీ యొద్ద నుంచి వాడిపోతాడు. దొంగిలివాడు ఇక మీదట దొంగిలించుకుంటున్నట్లు, మరి మనం ఏం చేయాలంటే, దొంగిలివాడు ఇక మీదట దొంగిలించుకుంటున్నట్లు మనము ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. వాడు ఎట్లయినా దొంగనే, వాడు ఎట్లయినా దోసుకునే వాడే, ఎట్లయినా మోసం చేసేవాడు కాబట్టి వాడు మనకు మోసం చేయకుండానట్లు మనము జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. పిల్లలారా, ఇవి క్రైస్తవ జీవితంలో నిజ స్వరూపమైనటువంటి మాటలు, నిత్యమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు. ఏంటంటే ఈ వీటిలో నిమగ్నమై, వీటిలో పూర్తి లీనమై మనం ప్రభులో ఆరతి అంటే పూర్తి తెలిసిన వారమై మనం ప్రభులు వెళ్తే సాతానుడు మనల్ని ఏమి చేయలేకపోతాడు. ఎందుకంటే ప్రభు మీద మనం అన్ని చెప్తాం. నేను నిన్నటి దినం ప్రార్థన చేసిన, ప్రభువా నువ్వే చూసుకోవాలి, నువ్వే చేయమని అడిగితే అది తెలంగాణ ఇంకొక రకంగా దేవుడు దాని మార్గం తెరిచిపెట్టాడు. హల్లెలూయా. అంటే కొన్ని శోధనలు మనకు వస్తాయి, కొన్ని కష్టాలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్తామనంటే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించి, ప్రభువా సర్వము సమస్తము నువ్వే చూసుకోమని దేవునికి చెప్పే వారమై ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వు చెప్పినప్పుడు మాట అన్నింటినీ దేవుడు వింటాడు. మీకు ఇంకో మాట తెలుసు కదా, దావీదు మహారాజు కూడా తన కష్టాలన్నీ కూడా ఆయన పాదాల చెంత పెట్టి దేవుడికి తెలియజేసేవాడు. ప్రభా, ఇది నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు లేరు, నువ్వు తప్ప నాకు ఎవరు కూడా మరి ఈ లోకంలో సహాయం చేసేవారు లేరు, నీవు నాకు ఉంటేనే తప్ప నేను ఏదైనా చేయగలుగుతానని చెప్పి దావీదు మహారాజు తన కుటుంబ విషయం కావచ్చు, తన యొక్క రాజ్యాంగమైనటువంటి రాజ్య పరిపాలన విషయంలో కావచ్చు, కనుక ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కావచ్చు, ఆయన అన్నిటిలో ప్రభు దగ్గర తీసుకుని వచ్చి పెట్టి ప్రార్థన చేసినటువంటి వాడు. ఈ రోజు బిడ్డలారా, మనము సాతాను ఉచ్చు నుంచి తప్పించుకోవాలి, ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. వాక్యంతో మనం ముందుకు సాగుదాము. మనము దేవుని సంబంధాలు మరియు లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుము. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసుకునే వారం అంటాం. ఇక్కడ ఏమంటుందంటే, మనము దేవుని సంబంధులము, మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులము, మనం అందరము దేవుని సంబంధులము.
కానీ లోకమంతయు దుష్టుని సంబంధులు. కనుక దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇరుకు మార్గము విశాల మార్గం. మత్తయి సువార్త రాస్తాడు, ఇరుకు మార్గము విశాలమైనటువంటి మార్గము, రెండు మార్గాలు ఉంటాయి. ఈ ఇరుకు మార్గము పోయేవారు చాలా కష్టంతో ప్రయాణం చేస్తారు. ఇరుకు మార్గం నడుస్తున్నటువంటి వారికి చాలా కష్టంతో ప్రయాణం ఉంటుంది, కొద్దిగా ఇబ్బందితో ఉంటుంది. కొంచెము వాళ్ళు అనుకున్నట్టుగా వారి జీవితంలో జరగలేకపోతుందని కూడా కొన్ని సమయాలలో జరగవచ్చు, కొన్ని సమయాలలో జరగకపోవచ్చు కూడా. ఈ రెండు విషయాలను కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవుని సంబంధమైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలో అడదులుకులు వస్తాయి, మనకి ఆ ప్రయాణంలో కష్టాలు వస్తాయి, ఆ ప్రయాణంలో నిందలు వస్తాయి, ఆ ప్రయాణంలో అవమానాలు వస్తాయి. ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమల గుండా మనం వెళుతాం. అయితే దేవుడు చెప్పాడు మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయం 11వ వచనము, అక్కడ ఏమంటాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డబాటలను మీ మీద పలికినప్పుడు మీరు ధన్యులు అన్నారు. ఇక్కడ మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఏ విషయంలో వరి కావద్దు, దేని విషయంలో చింతించద్దు, దేని విషయంలో బాధపడద్దు బిడ్డలారా. ఎందుకంటే ఇది సర్వసాధారణమైన మాటలేమి కాదు. ఇది మనం ఏదో జనరల్ గా మనం ఆలోచించే మాటలు కాదు. ఇది ప్రభు కొరకు సాక్షాత్తుగా జీవిస్తున్నటువంటి వారి జీవితంలో చెబుతున్నటువంటి మాటలు, ప్రభు కొరకు ప్రాణ త్యాగం చేసి నడుపుతున్నటువంటి వారి గురించి చెబుతున్నటువంటి మాటలు. ప్రభు తప్ప నాకు ఇంకెవరి లోకంలో లేరు, నేను సచ్చిన బ్రతికిన ప్రభు కొరకు జీవితానని అనుకున్నటువంటి వారి జీవితంలో కలుగుతున్నటువంటి ఈ మార్గం. కనుక ఈ మార్గం నడుచుకున్నటువంటి వారి జీవితంలో ముందుకు సాగుతారు, కానీ వాళ్ళు వెనుకకి ఎంత మాత్రం రారు. వాళ్ళు ముందు చూపు చూస్తారు కానీ వెనుక చూపు చూడరు. ఎందుకంటే చాలా మంది జీవితంలో వెనుక తట్టు చూసేవారు ఉంటారు. ఈ అల్ప విశ్వాసులు అందరూ కూడా వెనుక తట్టు చూస్తారు. కనుక ఇక్కడే జరుగుతున్నదో, అక్కడే జరుగుతున్నదో, వీరి మధ్య ఏం జరుగుతుందో, వారి మధ్య ఏం జరుగుతుందో అని ఈ లోక సంబంధులందరూ కూడా వెనుక తట్టు చూస్తారు. దేవుని సంబంధులు, దేవుని బిడ్డలందరూ కూడా ముందు చూస్తారు. ఈ ముందు చూసినటువంటి వారందరూ కూడా శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు సేప సముద్రంలో ఈదినట్టుగా ఈ ప్రజలు దేవుళ్ళు నడుస్తుంటారు. సేప నీళ్ళు వచ్చినప్పుడు ఎదురు ఈదుతుంది, అని ముందుకు నీళ్ళు ఇటు వారుతుంటే సేప ముందుకు ఎక్కుతుంటది అన్నట్టుగా క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు మనకు అత్తుంటే ముందుకు సాగుతాం. మనం కష్టాలు మనకు అత్తుంటే ప్రార్థన చేసుకుంటే దేవుని సన్నిధిలో ముందుకు సాగుతాం. కనుక వెనుకకు చూసే వారందరూ కూడా లోక సంబంధులు, వెనుక తట్టు చూసే వారందరూ కూడా లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వారు, వెనుక తట్టు చూస్తున్నటువంటి వారందరూ కూడా దేవుని ప్రేమించే వారు కాదు. వాళ్ళు జనరల్ గా వచ్చి కూసుంటి వెళ్ళిపోతారు, జనరల్ గా వస్తారు, కూసుంటూ వెళ్ళిపోతారు. కొంతకాలం తాత్కాలికంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయి లోకంలో కలిసిపోతారు. అంటే దాని అర్థం ఏంటంటే గోదావరిలో వాళ్ళు కొట్టుకుపోయినట్టే, అగాధంలో కొట్టుకుపోయినట్టే వాళ్ళు. అంటే మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళ జీవితంలో లోకంలో వారు బాగున్నారు కదా, లోకంలో అన్ని మంచిగా ఉన్నాయి కదా, లోకంలో అన్ని అవసరాలు తీర్చుకోవచ్చు కదా, లోకంలో ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా అని వాళ్ళు లోకం తట్టు చూసి ఒకసారి తిరిగి లోకం తట్టు చూస్తారు, వాళ్ళు లోకంలో కలిసిపోతారు. బిడ్డలారా, వాళ్ళని చూసినప్పుడు నార్మల్ క్రైస్తవులు కూడా పడిపోతారు. మీకు ఇంకో మాట చెప్పిందంటే, అలాంటి బలహీనులు చర్చికి వచ్చి దేవుడి నుంచి దూరమైన తర్వాత బలహీనులైన క్రైస్తవులు కూడా పడిపోతారు. అమ్మో వాళ్ళే బాగున్నారు, వాళ్ళు అన్ని చేస్తున్నారు, అన్ని తిరుగుతున్నారు, వాళ్ళే బాగున్నారు, మనమే బాగున్నాం అని చెప్పి ఈ నామ క్రైస్తవులందరూ కూడా తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే చివరి దినాల్లో జరుగుతాయి కూడా బిడ్డలు ఇవన్నీ. ఈ నంబర్ 1 విశ్వాసులు లేకపోతే, బలమైన విశ్వాసులుగా మనం లేకపోతే చివరి దినాలలో మనం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, మనం కూడా దిగజారిపోయే అవకాశం ఉంటుంది. కనుక దేవుడికి దూరమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఎవరు తన గమ్యం చేరగలుగుతారు, ఎవరు తను అనుకున్నది, తన అపస్తుల పోరాటాన్ని గురి యొద్దకే పరిగెత్తినట్టుగా, నాకు ఒక గురి ఉన్నది, ఆ గురిని పట్టుకుని నేను ముందుకు సాగుతున్నానని చెప్పినట్టుగా, ఎవరైతే మరణమైనను, జీవమైనను, కరమైనను, ఖడ్గమైనను, ఉపద్రవ్యమైనను, ఏదైనాను నా మీదకి వచ్చినప్పటికీ నేను భయపడనని చెప్పి ధైర్యంగా ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళే ముందుకు
సాగుతారు. కానీ బిడ్డలారా, నార్మల్ గా ఏదో జనరల్ గా మనం దేవుని దగ్గరికి వచ్చి ఏదో మన ఉపాధి కల్పించుకున్నట్టుగా మన అవసరాలు తీర్చుకున్నట్టుగా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ జీవితంలో ఎలాంటి మేలు చేయలేడు అనేది ఇక్కడ. అందుకే 19వ వచనం, మనము దేవుని సంబంధమైతే, మనము దేవుని బిడ్డలమైతే, ఆయన రక్తంలో కడగబడిన వారమైతే, ఆయన సొత్తైన ప్రజలమైతే, నిజంగా ఆయన బీజం అయితే, ఇప్పుడు రాత్రి చూడండి ఆయన బీజం అని 18వ వచనం చదువు ఇక్కడ మీద. దేవుని మూలముగా ఆ. పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. ఆ. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. గట్టి చప్పట్లు కొడతారు, గట్టి చప్పట్లు కొడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. బిడ్డలారా, దేవుడు వాడిని ముట్టడు. వాడు ఏ పాపమునకు గురిగాడు, ఏ శాపమునకు గురిగాడు. శాపము పాపము అన్ని ఎదురైతాయి. కొన్ని నువ్వు మంచుకున్నప్పుడు కూడా కొన్ని ఎదురైతాయి. వర్షం పడ్డట్టుగా కొంచెము నీ మీద పడుతుంటది, దుబ్బా దూరి పడుతుంటది. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం రాస్తాడు. చాలా చక్కటి మాట రాస్తాడు. అంటే అక్కడ ఏమని చూస్తారు, 12:2 వచనం, ఈ లోకం అదే 12:2 ఎబ్రీ మనలను ఇంత గొప్ప సాక్షి సమూహం, మొదటి వచనం కదా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. మనకు కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూడాలి. మనం సులువుగా సిగ్గులు పెట్టే పాపము నిన్ను పట్టుకుంటది. అదే కదా నేను అన్నది. నీ మీద కొంచెం దుబ్బ పడుతుంది, నీ మీద కొంచెము సమస్యలు ఎదురైతే, నీకు కొన్ని కష్టాలు నీకు ఎదురైతాయి. సులువుగా సిగ్గులు పెట్టే పాపము నిన్ను వెంటాడుతుంది. ఈ సులువుగా సిగ్గులు పెట్టే పాపము నిన్ను వెంటాడినప్పుడు విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూసినప్పుడు నువ్వు పడిపోవని 18వ వచనంలో దేవుడు వాక్యం తెలియపరుస్తున్నది. నువ్వు పడిపోవడానికి అవకాశం లేదు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. తన్ను తాను భద్రం చేసుకున్నటువంటి వాడు, తన ఇల్లును కట్టుకుంటున్నటువంటి వాడు కనుక తను పవిత్రతలోను పరిశుద్ధతలోను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా తను తాను భద్రం చేసుకొని, తను తాను సరి చేసుకొని, తన యొక్క జీవితాన్ని ప్రభులో కట్టుకొని ఎవరైతే నడుస్తుంటున్నారో అట్టి వారి జీవితంలో సులువుగా సిగ్గులు పెట్టే పాపము నిన్ను వెంటాడినప్పుడు, ఈ శ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు చూసినప్పుడు నీలో నుంచి ఎలాంటి పాపము నిన్ను వెంటాడటానికి కానీ నీలో నివసించడానికి కానీ అవకాశం లేదు. దుష్టుడు నిన్ను ముట్టడానికి కూడా అవకాశం లేదు. గట్టిగా చెప్పట్టుకుంటూ దేవుడు భయపడతాడు. దుష్టుడు నిన్ను ముట్టడానికి అవకాశం లేదు, అపవాది నిన్ను ముట్టడానికి అవకాశం లేదు. బిడ్డలారా, ఎప్పుడంటే పాపము ఎప్పుడు మనల్ని వెంటాడుతుందంటే దానికి బానిసైనప్పుడు అది మనల్ని వెంటాడుతున్నది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మన నుంచి ప్రతి శాపము పాపము దూరం అయిపోతున్నది. అందుకే ఇక్కడ మనము దేవుని సంబంధం అని ఎరగాలి. మనం ఎవరి సంబంధం? మనము దేవుని సంబంధం. మనం ఎవరి బిడ్డలు అంటే ఏం చెప్తారు మీరు? ఎవరి బిడ్డలు? ఎవరి బిడ్డలు మీరు దేవుని బిడ్డలు కదా. మీరు దేవుని బిడ్డలు కనుక దేవుని సంబంధులు, దేవునితో సంబంధం కలిగినటువంటి వారు, దేవునితో సాహసం కలిగినటువంటి వారు. అవునా కాదా? దేవుని సంబంధమా కాదా? దేవునితో సాహసం కలిగినటువంటి వారము కాదా? దేవునితో నడిచిన వారము కాదా? ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నాయి బిడ్డలారా. మనం దేవుని సంబంధము, దేవునితో సాహసం కలిగిన వారం, దేవునితో నడిచే వారం. అలోక 365 దినాలు దేవునితో నడవలేదా? నీవు నేను మనందరి జీవితంలో దేవునితో నడిచే వారమై ఉండాలి. ఆదివారం అనగా తెలుసా మీకు? పరిశుద్ధ దినం. ఆదివారము పరిశుద్ధ దినం, ఆదివారం పవిత్రమైన దినం. ఈ దినమును హృదయపరచుకుంటే
చెప్పండి ఏం జరుగుతుంది? ఆదివారమును మనం ఎంత పరిస్థితి ఏమైనా ఉన్నది? ఏమున్నది? ఆదివారం పరిశుద్ధ దినం, ఆదివారం పవిత్రమైన దినం, ఆదివారం దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఆదివారం దేవుడు నీకు ఇచ్చినటువంటి దినం. ఆ దినం నువ్వు వ్యర్థపరుచుకుంటే నీ జీవితంలో నష్టపోతావు. నువ్వే దినదినము దిగజారిపోతావు, ఆత్మలో దిగజారిపోతావు, పరిశుద్ధతలో దిగజారిపోతావు. దేవుని మందిరంకు రావడం కూడా నీకు ఇష్టం అనిపించదు. అందుకే దేవుని సేవకులుగా చెప్పేది ఏంటంటే, అందుకే ఎంకరేజ్ చేస్తాను. అందుకే కొన్ని మాటలు చెప్పినప్పుడు కొందరు వింటారు, కొందరు వినరు. కొందరు వింటారు, కొందరు వినరు. ఎంత చెప్పి వినరు. వాళ్ళ మతమే, వాళ్ళ మార్గమే, వాళ్ళ మాటలే నడిపించుకుంటారు. ఏదైనా సాకులు చెప్పకుండా మాత్రం ఉండరు. ఏదొక సాకు చెప్తుంటారు, ఏదొక మాట చెప్తుంటారు. కానీ ప్రభు వాక్యానికి మాత్రం సోటియ్యరు, ప్రభు మాటకు సోటియ్యరు. ఇది వాక్యం నిజంగా ఇట్లుంది కదా, నేను భయపడాలనేది భయం ఉండదు. వీళ్ళు దిగజారిన స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆదివారం ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక వారం తప్పుతారు, ఇంకో వారం తప్పుతారు. ఇట్లా తప్పే వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారి జీవితంలో కొన్ని నష్టాలు సంభవిస్తాయి, కొన్ని సమస్యలు ఎదురవుతారు. ఆ సమస్యల గుండా వారు వెళ్ళిపోతారు, వాళ్ళు కన్నిటిలో వెళ్ళిపోతారు, వాళ్ళు కష్టాల గుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే సాతాను వాళ్ళను ఎక్కువ పట్టుకుంటారు. అందుకే బిడ్డలారా, మనము దేవుని సంబంధం అయితే దేవునితోనే సాహసం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. కానీ 6 రోజులు పని చేయి, 7వ రోజు దేవుడి సన్నిధికి రా. కనుక దేవుడు నిన్ను పోషించడా? ఆకాశ పక్షులను చూడు, ఆ విత్తు కోయవు, కోటు లేవు, దర్శలు లేవు, కనుక వాటికి ఏలాంటి నిధులు లేవు. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అవి పొద్దున్న లేసి అడుగుతాయట, కుర్రు అంటాయట. అంటే వారి భాషలో అదురుతుంటాయట, వాళ్ళ భాషలో మాట్లాడుతుంటాయట. అవన్నీ కూడా మాట్లాడుతుంటే, ప్రభా ఈ దినం మాకు మంచి భోజనం ఏమని అడుగుతాయట. వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు, వాటిని రక్షిస్తున్నటువంటి దేవుడు. కనుక నిన్ను ఆయన స్వరూపంగా చేసుకున్నటువంటి దేవుడు, ఆయన పోలికగా చేసుకున్నటువంటి దేవుడు నీకు భోజనం పెట్టడా? మనం అన్ని చింతిస్తాం. ఈరోజు ఆదివారం రోజు చాలా బిజీ మనకు, ఆదివారం రోజు చాలా పనులు మనకు. ఆదివారం రోజు ఏం చేస్తారు? అందరూ పనుల కోతలు మొన్న చెప్పిండు కదా, రికార్డులో వినిపించిన చూడు. ఆదివారం రోజు ఏం చేస్తారట? 1000 రూపాయలు ఇస్తున్నారంటే మందిరం మానుకొని పనికి వెళ్ళిపోతారు. మరి ఒక దైవ సేవకుని గురించి కూడా ఒక ఏరోఫెల్ కనుక్కున్నటువంటి వాళ్ళ పేరు లేదో మర్చిపోద్ది. అయితే రైట్ బ్రదర్స్ వాళ్ళు ఇవన్నీ కనుక్కున్నటువంటి వ్యక్తులు, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తులు. కనుక వాళ్ళు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ నుండి కంపెనీ మేనేజర్ అడిగాడట, ఆదివారం కూడా మీరు పని చేయాలంటే ఆయన అన్నారట, అంత ఆస్తి పనులు ఏమన్నారంట, మేము ఆదివారం పని చేయలేము, ఆదివారం మేము పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయానికి వెళ్తాం, దేవుని ఆరాధిస్తామని చెప్పారు. దేవుని బిడ్డలారా, మనము ఉన్న వాళ్ళు కూడా దేవుని ఆరాధించడం లేదు, లేని వాళ్ళు కూడా దేవుని సరిగా ఆరాధించడం లేదు. చివరి దినాలలో కష్టాలు శ్రమలు మనం ఎదుర్కొంటాం, కష్టాలు శ్రమలు ఎదుర్కొంటాం మనం. మనకు చూడండి, మీకు ఇంకో మాట చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది ఒకటి మాట. ఈ శరీరం ఆరోగ్యం ఉన్నప్పుడు మనము చాలా సంతోషంగా ఉంటాం. ఈ శరీరం ఏదైనా అనారోగ్యంగా గురైంది అనుకో, ఒక కాలో చేతో కన్నో ఏదైనా అనారోగ్యమైంది అనుకోండి, ఎంత బాధపడతారో తెలుసా మీరు? నేనైనా నువ్వైనా మనం ఎంత బాధపడతామో తెలుసా? కన్ను గుంజితే బాధనే, తలనొస్తే బాధనే, కాలు గుంజితే బాధనే. ఏదన్నా మనకు ఇంజూర్ జరిగిందనుకో మనం చాలా ఆయాసపడతాం, చాలా బాధపడతాం. ప్రభు అని అప్పుడు ఏడుస్తాం. ఒకవేళ మార్గం తెలిస్తే ఈ నొప్పి నుంచి, బాధ నుంచి విడిపిస్తే బాగుంటుందేమో అని అప్పుడు మనం ఏడుస్తాం. కానీ నేను అడిగే మాట అదిగా, నీకు అందం ఇచ్చాడు, నీకు సౌందర్యం ఇచ్చాడు, నిన్ను మంచి పోలికలు దేవుడు చేశాడు, కనుక పరిశుద్ధమైన ఆలయానికి రమ్మని దేవుడు చెప్పాడు. కానీ ఎక్కడ వస్తున్నావు నువ్వు? దేవుని బిడ్డలారా, నీకు అన్ని ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుని ఆరాధించమన్నాడు. దేవునికి బలి అర్పించేది ఎలాంటిది అర్పించాలి చెప్పండి ఒకసారి మీరు. దేవునికి బలి అర్పించేది పాత నిబంధనలు ఎలాంటిది అర్పించాలి చెప్పండి అమ్మా. పాత నిబంధనలకు బలి అర్పిస్తారు కదా, ఎలాంటిది అర్పించాలి వాళ్ళు? శ్రేష్టమైనది బలి అర్పించాలి.
గొర్రెలలో కానీ మేకల